హాయ్ అండి, వెల్కమ్ టు విపి ఛానల్. ఈరోజు గుడ్డు పులుసు పెడుతున్నానండి. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ 2 స్పూన్స్, రెండు ఉల్లిపాయలండి, 5 పచ్చిమిరపకాయలు వేస్తాను. ఉల్లిపాయలు దోరగా వేపాలండి, బాగా వేగే వరకు బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు దోరగా వేగినాయండి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత, కారం 2 స్పూన్లు, వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు గుడ్లు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను అయితే 5 వేస్తున్నా. కొద్దిగా నీళ్ళు వాటర్ వేస్తాం కదండి, కొద్దిగా మరగాలి. 2 మినిట్స్ మరగాలి. నీళ్ళు మరిగాయండి. చింతపండు పులుసు మన నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు ఇది ఇందులో వేసుకోవాలండి. పులుపు తక్కువే పడుతుంది, నిమ్మకాయ సైజ్ అంతా వేస్తే సరిపోతుందని చింతపండు వేసానండి. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నానండి. ఈ కర్రీ సింపుల్గా అయిపోతుందండి మనకి. విజిల్ పెట్టుకోవాలండి. 3 విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్ పెడుతున్నాను. విజిల్ పెడుతుంటే కర్రీ బాగా ఉంటుంది టేస్ట్గా. మూడు విజిల్ రావాలండి కుక్కర్. మూత ఒక్క 5 నిమిషాలు తీయాలండి. వేడి మీద తీయకూడదు కొమ్మని. ఇప్పుడు అయిపోయిందండి మన గుడ్డు పులుసు. ఏమన్నా పలసగా ఉంటాయి, దగ్గర పడేదాకా చిన్న మంటగా పెట్టుకోండి. వేడిగా గుడ్డు పులుసు వేడిగా ఉండగానే తినాలండి. వేడిగా గుడ్డు పులుసు రెడీ అండి. ఓకేనండి, ఈరోజు వీడియో అంతేనండి. మా ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో వేరే రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. ఓకేనండి, బాయ్ అండి.